ఐపీఎల్ 2025లో ఒక అతిపెద్ద మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈరోజు చెన్నై వేదికగా సిఎస్కే మరియు ఆర్సీబీ జట్లు తలపడబోతున్నాయి. రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఒక ఆర్సీబీ బ్యాట్స్మెన్ సిఎస్కే టీంను కంగారు పెడుతున్నాడు. మెయిన్లీ అతనికి సిఎస్కే బౌలర్స్ అందరి మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. సో ఆ బ్యాట్స్మెన్ ఎవరు, ఆ రికార్డు ఏంటి, అలాగే మిగతా ప్లేయర్స్ మధ్య బ్యాటిల్స్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 శివం దుబే వర్సెస్ కృణాల్ పాండ్యా. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపై చాలా ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిల్ ఆర్సీబీ టీం ఆడిన ఫస్ట్ మ్యాచ్లో చూసాం, కృణాల్ పాండ్యా మిడిల్ ఓవర్స్లో చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. అది కూడా తను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయినప్పటికీ కేకేఆర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. అయితే నార్మల్గా చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ను వితౌట్ అని కొడతారు. దీంతో ఈ మ్యాచ్లో శివం దుబే కృణాల్ పాండ్యాకి చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. బట్ ఎన్నో ముందు చెప్పుకున్నట్టే కృణాల్ పాండ్యా కేకేఆర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. సో దీంతో ఈ మ్యాచ్లో మనమైతే వీళ్ళిద్దరి మధ్య ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ ప్రీవియస్గా చూసుకుంటే కృణాల్ పాండ్యా దుబేను కొంతవరకు సైలెంట్గా ఉంచగలిగాడు. వీళ్ళిద్దరు తలపడ్డ 3 ఇన్నింగ్స్లో 16 బాల్స్ వేసి 19 పరుగులు మాత్రం ఇచ్చాడు. అయితే స్ట్రైక్ రేట్ బట్టి చూసుకుంటే ఖచ్చితంగా దుబే కృణాల్ పాండ్యా బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడడం తెలుస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు ఎవరిపై చేసి సాధిస్తారనేది. నెంబర్ 4 రచిన్ రవీంద్ర వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ఇదైతే పవర్ ప్లేలో ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. ఎస్పెషల్లీ భువి లాస్ట్ మ్యాచ్లో ఒక మైనర్ ఇంజరీతో మిస్ అయ్యాడు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం మోస్ట్ లైక్లీ రాబోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ నెట్స్లో చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో భువి కనుక టీంలోకి వస్తే అతనికి మరి రచిన్ రవీంద్రకి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్లో చూసాం, రవీంద్ర ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ కొట్టాడు. బట్ ఎన్నో ప్రీవియస్గా ఇద్దరి మధ్య బ్యాటిల్ జరిగినప్పుడు భువి అప్పర్ హ్యాండ్ 2 ఇన్నింగ్స్లో తలపడితే 5 బాల్స్ వేసిన అతను 3 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 ఇన్నింగ్స్లో రచిన్ ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో దీంతో ఖచ్చితంగా మరోసారి అయితే మనం పవర్ ప్లేలో వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఎగ్జైటింగ్ బ్యాటిల్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4 లియామ్ లివింగ్స్టోన్ వర్సెస్ నూర్ అహ్మద్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మరి ముఖ్యంగా ముంబైతో జరిగిన మ్యాచ్లో చూసాం, నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దీంతో మ్యాచ్లో అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతున్నాయి. అదే అండ్ లివింగ్స్టన్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఎనివే నూర్ అహ్మద్కి అగెనెస్ట్గా అతని రికార్డ్ చూసుకుంటే మాత్రం అంత మంచిగా లేదు. 4 ఇన్నింగ్స్లో 17 బాల్స్ ఆడితే 20 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 4 ఇన్నింగ్స్లో 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో క్లియర్లీ యావరేజ్ బట్టి చూసుకున్న, స్ట్రైక్ రేట్ బట్టి చూసుకున్న లివింగ్స్టన్కి అయితే నూర్ అహ్మద్కి అగెనెస్ట్గా చాలా పూర్ రికార్డ్ ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో అతని చైనామెన్ బౌలర్ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ జాస్ హ్యాజల్వుడ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి చాలా మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. మెయిన్ లాస్ట్ మ్యాచ్లో చూసాం, సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ను 1 చేత్తో మొదలు తిప్పడని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం జాస్ హ్యాజల్వుడ్ చూసుకున్న తన ఫస్ట్ మ్యాచ్లో చాలా సక్సెస్ చూశాడు. మెయిన్లీ పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ కూడా తీసుకున్నాడు. సో దీంతో మ్యాచ్ అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా ఎగ్జైటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. పైగా రుతురాజ్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ మీద చాలా మంచి రికార్డు ఉంది, ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. అయితే జాస్ హ్యాజల్వుడ్కి అగెనెస్ట్గా చూసుకుంటే మాత్రం కాస్త స్ట్రగుల్ అయ్యాడు. వీళ్ళిద్దరు తలపడ్డ 2 ఇన్నింగ్స్లో 14 బాల్స్ ఫేస్ చేసిన అతను కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో క్లియర్లీ గైక్వాడ్కి అయితే హ్యాజల్వుడ్కి అగెనెస్ట్గా అంత మంచి రికార్డు లేదు. దీనివల్ల అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఇదైతే మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం, విరాట్ కోహ్లీ చితక్ కొట్టేశాడు. పవర్ ప్లేలో స్టార్ట్ చేసి ఎక్కడా తగ్గకుండా చివరి వరకు ఒకే టెంపోతో ఆడాడు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే అతను ఖలీల్ అహ్మద్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ సేమర్ను ఫేస్ చేయాలి. పైగా అతను తన లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. ముంబైకి అగెనెస్ట్గా పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం వికెట్స్ కూడా తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో ఖలీల్కు కోహ్లీ ఒక డేంజర్లా మారచ్చు. ఎందుకంటే ఖలీల్కి అగెనెస్ట్గా కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్లో తలపడితే 20 బాల్స్ ఫేస్ చేసిన అతను 34 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు. సో కోహ్లీకి అయితే ఖలీల్కి అగెనెస్ట్గా 170 స్ట్రైక్ రేట్ ఉంది. అయితే ఎక్కడ తాగపోలేదు. విరాట్ కోహ్లీకి శామ్ కరణ్ మీద మంచి రికార్డు ఉంది. అండ్ దెన్ అశ్విన్కి అగెనెస్ట్గా మంచి రికార్డు ఉంది. అలాగే జడేజాకి అగెనెస్ట్గా డీసెంట్ రికార్డు ఉంది. ఈవెన్ నూర్ అహ్మద్కి అగెనెస్ట్గా కూడా విరాట్ కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉంది. సో ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ ప్రతి సిఎస్కే బౌలర్కి అగెనెస్ట్గా విరాట్ కోహ్లీకి మంచి రికార్డే కనిపిస్తుంది. కేవలం జడేజా ఒకటే స్ట్రైక్ రేట్ విషయంలో ఇబ్బంది పెట్టాడు. కానీ మిగతా బౌలర్స్ కోహ్లీ విషయంలో తడబడ్డారు. సో క్లియర్లీ మ్యాచ్లో అయితే సిఎస్కే టీంకి బిగ్గెస్ట్ వికెట్ విరాట్ కోహ్లీనే. అతను కనుక వెళ్ళి అవుట్ చేయగలిగితే వాళ్ళైతే సగం మ్యాచ్ గెలిచేసినట్టే. ఇక వీటితో పాటు మనం ఈ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ మరియు శామ్ కరణ్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ శామ్ కరణ్ ఇప్పటివరకు T20 ఫార్మేట్లో సాల్ట్ని 5 టైమ్స్ అవుట్ చేశాడు. దీంతో ఖచ్చితంగా పవర్ ప్లేలో ఇద్దరి మధ్య మంచి మ్యాచ్అప్ ఉంటుంది. అలాగే మిడిల్ ఓవర్స్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మరియు రవీంద్ర జడేజా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ పడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్లో అయితే మనం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూడబోతున్నాం. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.